చేతిలో లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక్కొక్కరికి కేవలం $10 మిలియన్ మాత్రమే దక్కేలా వీలునామా రాశారు. ఎందుకంటే జీవితంలో కష్టాలు వాళ్లే స్వయంగా నేర్చుకుని వాళ్ల సొంత కాళ్లపై వాళ్లే నిలబడాలన్నది ఆ తండ్రి ఉద్దేశం. ఇంతేకాదండి, వారెన్ బఫెట్తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీని స్ఫూర్తితో మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, అలాగే మన దేశం నుంచి అజీం ప్రేమ్జీ, కిరణ్ మజుందార్ షా లాంటి ప్రపంచ స్థాయి బిలియనీర్లు 170 మందికి పైగా తమ సంపదను సేవా కార్యక్రమాలకు దానం చేయడానికి ముందుకొచ్చారు. ఇదొక గొప్ప మార్పు కదా. డబ్బు మరియు మనుషుల గురించి చెప్పిన ఒక మాట సమాజపు తీరును కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఒకరి దగ్గర అపారమైన డబ్బు ఉంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. అదే డబ్బు లేకపోతే ఈ ప్రపంచమే వాళ్ళని మర్చిపోతుంది. సమాజం గురించి ఇంతకంటే చేదు వాస్తవం ఇంకోటుండదు కదా. ఇక ముగింపుగా ఆ ఫిలాసఫీ నుండి వచ్చిన ఒక అద్భుతమైన థాట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పేదరికంలో పుట్టడం ఎవరి తప్పు కాదు, కానీ పేదరికంలోనే చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ల తప్పే అవుతుంది. ఈ మాటలు మనలో ఒక కొత్త స్ఫూర్తిని రగిలిస్తాయి కదా. మన భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మించుకోవాలన్న గొప్ప ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.